హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ టిల్లు స్క్వేర్ స్టారింగ్ సిద్ధు అండ్ అనుపమ పరమేశ్వరన్. మరి డీజే టిల్లుకి సీక్వెల్ అంటూ వచ్చిన టిల్లు స్క్వేర్ ఎలా ఉంది అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చిన్న పిల్లలతో వద్దు అని చెప్పొచ్చు. రొమాన్స్ డోస్ కొంచెం ఎక్కువగానే ఉంది. రాధికా దెబ్బ నుండి కోలుకున్న డీజే టిల్లు లైఫ్ లోకి అనుకోకుండా అనుపమ వస్తుంది. అనుపమ తన లైఫ్ లోకి వచ్చాక ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, అసలు అనుపమ ఎవరు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక ఈ సినిమాలో నచ్చిన విషయాల గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మేజర్ ప్లస్ వచ్చేసి సిద్ధు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్, తన మార్క్ టైమింగ్ తో చంపేశాడు. టిల్లు రోల్లో జీవించేశాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కేక్ అన్నమాట. ఇక అనుపమతో సహా అందరు యాక్టర్స్ కూడా అద్దరగొట్టేశారు. సినిమా మొత్తం కూడా ఒక వైబ్ ఉంటుంది. ఎనర్జెటిక్ గా ఒక మంచి మాస్ సాంగ్ కి తీన్మార్ వేసినట్లుగా అనిపించింది. ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇక మరో మేజర్ హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్ కామెడీ, మెయిన్ గా వన్ లైనర్ పంచులు. అవి ఇంకా టిల్లు నోటి నుండి వస్తుంటే అన్ని కూడా బాగా పేలాయి. సిద్ధు అనుపమ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. అలానే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కానీ మరో ట్విస్ట్ కానీ అన్ని వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. నచ్చిన వాటి గురించి చెప్పాలి అంటే డీజే టిల్లు స్టోరీ లానే ఇది కూడా అనిపించింది. సేమ్ ట్రీట్మెంట్ అనమాట. అలానే మురళీ శర్మ లాంటి పెద్ద యాక్టర్ ని సరిగా వాడుకోలేదేమో అన్న ఫీలింగ్ కలిగింది. ఒకటి రెండు సీన్స్ లో క్లారిటీ మిస్ అయింది. స్టోరీ మొత్తం ప్రెడిక్టబుల్ గా అనిపించింది. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే టిల్లు స్క్వేర్ ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో ఏమో కానీ ఫ్రెండ్స్ తో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ డౌట్ గో అండ్ వాచ్ టిల్లు స్క్వేర్. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 8/10. మరి చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.